ఈ రోజున ఎంతమంది యువత పాపంలో మునిగి తేరుతున్నారండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారండి. ఈ రోజు హైదరాబాద్ కల్చర్ చూస్తే గే కల్చర్ వచ్చేసింది, లెస్బియన్ కల్చర్ వచ్చింది, ట్రాన్స్ కల్చర్ వచ్చింది, బైసెక్షువల్ కల్చర్ వచ్చింది, డిస్కో కల్చర్ వచ్చింది, పబ్ కల్చర్ వచ్చింది. ఎంత భయంకరమైన పాపంలో మునిగి తేలుతారండి. అంత భయంకరమైన పాపంలో మునిగి తేలుతూ బారుల్లోనూ పబ్బుల్లోని ఆ విధమైనటువంటి రీతిలో డాన్స్ వేసే క్రైస్తువులు లేరా? క్రీస్తుని అంగీకరించిన వారు కూడా అలాంటి పార్టీస్ చేసుకునేటువంటి వాళ్ళు లేరా? కానీ అలాంటి సిచ్యువేషన్ ఏం కనబడలేదు కదా. ఇక్కడ ఆరాధనలో బీరుబాట్లు ఏం పట్టుకోవట్లేదు కదా వాళ్ళు. మనం ఎవరినైతే దేవుడి నుంచి అంగీకరించాం అదే దేవుని వాళ్ళు కూడా ఆరాధిస్తా ఉన్నారు కనుక ఈ సిద్ధాంతాల్లో, ఈ క్రమాలు, ఈ విధి విధానాల్లో భిన్నత్వాలు కనబడచ్చు. కానీ క్రీస్తు నందు మనం అందరం కూడా ఏకమే ఉన్నాము, ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరమో అంటున్నాడే. కానీ సాతాను కూడా వచ్చి మన మధ్యన మనకే విరోధ భావాన్ని, మన మధ్యన మనకే శత్రుభావాన్ని తీసుకుని వచ్చి పెట్టేస్తున్నాడు. చాలా ఆత్మలు అక్కడ కట్టబడుతున్నాయండి. మా వల్ల కదండి, చాలా పెద్ద పెద్ద పాస్టర్ల వల్ల కూడా కానిది, చాలా మంది తల్లిదండ్రుల వల్ల కూడా కానిది ఆయన అక్కడ జరిగిస్తున్నాడు. చాలా ఆత్మలు అక్కడ రక్షించబడుతుంది. నేను కొంతమంది అడిగాను, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీలో కనబడేటువంటి మార్పు ఏంటంటే, అన్న నేను ఈ కల్చర్లో ఉన్నానన్న, నేను ఈ అలవాటు ఉండే కొంతమంది లేడీస్ పేరు ప్రస్తావించారు. కానీ రాజప్రకాష్ పాల్ చర్చి వెళ్ళేటువంటి యువతలో కొంతమంది నాతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడారు. అన్న నేను అసలు సండే వర్షిప్ వెళ్ళేవాను కదన్న, ఆదివారం అసలు చర్చి వెళ్ళేవాను కదన్న, ఆదివారం ఆఫీస్ అయినంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్రెండ్స్తో ఫుల్గా త్రాగుతూ ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈ రోజు నా ఫ్రెండ్ పిలిచాడని చెప్పి ఒక రోజు నేను వెళ్ళి వర్షిప్లో నేను గ్యాదర్ అయిన తర్వాత నేను ఈ రోజు కూడా నేను వర్షిప్ మానలేకపోతున్నాను. ఇదే కదా దేవుడు కోరుకుంది. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట లేదు, కానీ ఈ రోజు చెప్పకుండా చర్చలో కూర్చుంటారండి. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు కదా. దీన్ని చూద్దాం, మంచిని చూద్దాం.